మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఒక మహిళగా ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇటీవల రాజ్యసభలో నెలసరి కోసం సెలవు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల అనుభవాల పట్ల సానుభూతి లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ కవిత ఇలా ట్వీట్ చేశారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు, అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే అంటూ కవిత ట్విట్టర్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవ సంబంధమైన వాస్తవికతను గుర్తించి మహిళల శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇదిలా ఉంటే గతంలో అయోధ్య ఆలయంపై కూడా స్పందించారు. అయోధ్య రామ మందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన క్రమంలో కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్టుకు జత చేశారు. ఈ శుభ సమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ గడియలన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు.